టాపిక్ రాహుల్ పర్యటన నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారీ భద్రతా ఏర్పాట్ల వల్ల స్థానికులు పడరాని పాట్లు పడ్డారు. రాహుల్ ప్రయాణించే మార్గంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లే రోగులను అడ్డుకున్నారు. ఇక రెండో టాపిక్ సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ వేలంలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డిస్మిస్ చేసిన కస్టడీ పిటిషన్ పై పోలీసులు జిల్లా కోర్టులో అప్పీల్కు వెళ్లారు. ఇక నాలుగో టాపిక్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఇక ఇప్పటివరకున్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. సిగ్గు ఎగ్గు లేకుండా రాహుల్ టూర్, నల్ల ముఖానికి తెల్ల రంగు వేస్తూ పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 సూర్యాపేటలో మైనింగ్ అక్రమాలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కంపెనీల ఎంపికలో పారదర్శకత లేదని సీఎంకు బహిరంగ లేఖ రాశారు. దానికి సంబంధించి టాప్ 2. ఇక టాప్ 3 న్యూస్. బాల్కా సుమన్ కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. కస్టడీ పిటిషన్ పై జిల్లా కోర్టులో అప్పీల్కు వెళ్లారు పోలీసులు. ఇక టాప్ 4 ఖమేనీ మృతిపై కత్తులు నూరుతున్నాయి ఇరాన్. ఇక అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం అయితే కురిపిస్తోంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఒకసారి చూద్దాం. టాప్ 1 సిగ్గు ఎగ్గు లేకుండా రాహుల్ టూర్, నల్ల ముఖానికి తెల్ల రంగు వేస్తూ పోలీసులు అయితే ఓవర్ యాక్షన్ చేశారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 సూర్యాపేటలో మైనింగ్ అక్రమాలపై కేటీఆర్ అయితే ఫైర్ అయ్యారు. కంపెనీల ఎంపికలో పారదర్శకత లేదని సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ఇక టాప్ 3 బాల్కా సుమన్ కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. కస్టడీ పిటిషన్ పై జిల్లా కోర్టులో అప్పీల్కు వెళ్లారు పోలీసులు. దానికి సంబంధించి టాప్ 3. ఇక టాప్ 4 ఖమేనీ మృతిపై కత్తులు నూరుతున్న ఇరాన్, అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం అయితే కురిపిస్తోంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.